గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న పవన్ కళ్యాణ్ సచివాలయానికి వెళుతున్న డిప్యూటీ సీఎం పవన్ ఘన స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు సిద్ధమయ్యారు. గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న పవన్ కళ్యాణ్ సచివాలయానికి వెళ్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు సిద్ధమయ్యారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సాంబశివరావు జరుగుతున్నారు. సాంబశివరావు, ప్రస్తుతం ఎయిర్పోర్ట్ వద్ద ఏంటి పరిస్థితి? ఎంతమంది ఆల్రెడీ రైతులు చాలా మంది ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో ఎన్ని గంటలకు సచివాలయం వెళ్ళబోతున్నారు పవన్ కళ్యాణ్? సతీష్, మనం చూసినట్లయితే ప్రస్తుతం అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ దిగినటువంటి మాజీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయానికి కొద్దిసేపటి క్రితం చేరుకోబోతా ఉన్నారు. మరి కొద్దిసేపట్లోనే క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించబోతా ఉన్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే తనకి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత విజయవాడకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో విజయవాడలో ఉన్నటువంటి క్యాంపు కార్యాలయానికి అంగరంగ సుందరంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్యాంప్ కార్యాలయాన్ని మరికొద్ది సేపట్లోనైనా పరిశీలించబోతున్నారు. పరిశీలించిన తర్వాత ఆ క్యాంప్ కార్యాలయం నుంచి నేరుగా పార్టీ ఆఫీస్ అయితే వెళ్ళబోతా ఉన్నారు. పార్టీ ఆఫీస్ నుంచి మధ్యాహ్నం 1 గంటకి ఆయన మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి అటు సెక్రటేరియట్ కి అయితే బయలుదేరబోతా ఉన్నారు. ఆ సెక్రటేరియట్ బయలుదేరే క్రమంలోనే ఏదైతే రాజధాని రైతులు కావచ్చు వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ కి అయితే మాత్రం ఘన స్వాగతం పలికేందుకైతే మాత్రం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. పూలతోటి గజమాలతోటి అంగరంగ వైభవంగా కోలాహలంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ తమకి నచ్చిన వ్యక్తిగా, రాజధాని తెచ్చిన వ్యక్తిగా ఆయన పొగడ్తలు నింపుతూ బ్యానర్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఆయనకి ఘన స్వాగతం పలికేందుకైతే మాత్రం రాజధాని రైతులైతే మాత్రం ఇప్పటికే సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. 1 గంటకి పవన్ కళ్యాణ్ 1-1:30 మధ్యన ఆయన అక్కడికి వెళ్ళబోతా ఉన్నారు. ఆ సందర్భంలోనే సెక్రటేరియట్ కి చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ 2వ బ్లాక్ లో ఉన్నటువంటి మొదటి అంతస్తులోని 212 నెంబర్ గల తన క్యాబిన్ కూడా ఆయన రైట్. థ్యాంక్ యూ సాంబశివరావు.